కొన్ని మూవీస్ ఐడియా వైస్‌గా రిచ్‌గా ఉన్నా, ఆడియన్స్‌కి డెలివర్ చేసే టైం వరకు మాత్రం పూర్ కంటెంట్‌ని డెలివర్ చేస్తాయండి. అందుకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ 'తెలుసు కదా', 'గర్ల్ ఫ్రెండ్' అండ్ 'బేబీ', 'ఆర్ఎక్స్ 100' మూవీస్. సో, ఈ మూవీస్ తోటి నాకు పర్సనల్‌గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది నేను ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నా. ఒకవేళ గనుక మీరు ఈ మూవీస్ అన్నిటికి పెద్ద ఫ్యాన్ అయితే, ఈ వీడియో మీరు ఇప్పుడే స్కిప్ చేయొచ్చు. హలో! హాయ్ ఆల్. వెల్కమ్ టు పీఆర్‌పీ డ్యూయో ప్రొడక్షన్స్. మా ఛానల్‌కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ జేసుకోండి. ఒకసారి మా ఛానల్‌కి వచ్చి కంటెంట్ చూడండి. చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ జేసుకోండి. థాంక్ యూ సో మచ్. రీసెంట్‌గా నేనొక నా మనసుకు నచ్చిన సాంగ్ విన్నా అండి. అది 'స్కంద జోలాలి' యూట్యూబ్‌లో అవైలబుల్‌లో ఉంది. రమ్య బెహ్రా గారు పాడారనమాట. సో, ఈ వీడియో సాంగ్ మొత్తం ఏఐ బేస్డ్ మీదనే ఉంటది. అందులో ఒక షాట్ నాకు చాలా బాగా నచ్చింది. ఆ షాట్ గూడా నేను డిస్‌ప్లే చేస్తున్నా. మీరు గూడా ఎప్పుడైనా ఖాళీగా ఉంటే ఈ సాంగ్ విని మీకెలా అనిపించిందో కామెంట్‌లో తెలియజేయండి. ఇక ఇప్పటికే చాలా లేట్ అయిందండి. మన వీడియో డిస్కషన్‌లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మూవీ 'తెలుసు కదా'. ఈ మూవీ అక్టోబర్ 17న థియేటర్‌లో రిలీజ్ అయింది. సో, కమర్షియల్‌గా సక్సెస్ అయిందా? సక్సెస్ కాలేదా? అనే డిస్కషన్ పక్కకు పెడితే, ఈ మూవీ గురించి నాకొక ప్రాబ్లమ్ ఉందండి. ఈ మూవీ తోటి నాకు పెద్ద ప్రాబ్లమ్ ఏంటి అంటే, కోర్ పాయింట్ దగ్గరే నాకు ఈ మూవీ డిస్కనెక్ట్ అయింది. ఈ మూవీలో ఇంకొక ప్రాబ్లమ్ అండి. మన 'శ్రీనిధి శెట్టి' 'రాగా' సిద్ధూ తోటి అండ్ హిస్ ఫ్యామిలీ 'అంజలి' తోటి 9 మంత్స్ కలిసి ఉంటది. ఇంక్లూడింగ్ 'హర్ష' క్యారెక్టర్ కూడా ఉంటది. ఆ టైంలో వీళ్ళ పేరెంట్స్ ఎటుపోయారండి అసలు? నాకదే డౌటొచ్చింది సినిమా జూస్తున్నంత సేపు. మీ పేరెంట్స్ ఎక్కడరా నాయనా? కనీసం 9 మంత్స్ నువ్వు కనబడకపోతే నీ పేరెంట్స్ నీ గురించి ఎంక్వైరీ జేయరా? పోనీ ఆల్రెడీ నువ్వు పేరెంట్స్ దగ్గర అప్రూవల్ లేకపోతే వాళ్ళకేమైనా ఇన్ఫార్మ్ జేశావా? చూపెట్టలేదు. మొత్తం లా ఆఫ్ కన్వీనియన్స్ అండ్ సెకండ్ హాఫ్‌లో డివోర్స్ ఇస్తా అన్న హీరోయిన్ డివోర్స్ ఇవ్వదు. ఏదో ఒక లా ఆఫ్ కన్వీనియన్స్, గ్రావిటీ లేని ఒక పాయింట్‌ని పట్టుకొని అండ్ మూవీ నార్మల్ సాదా సీదాగా ఎండ్ అయిపోతది. సో, ఈ మూవీ చాలా కన్విన్సబుల్ అండ్ ఒక రిలేటబుల్ పాయింట్‌గా తీసుకుంటే గనక, ఇదొక వరస్ట్ ప్లాట్ అండి. నా పాయింట్ ఆఫ్ వ్యూలో. సో, మీకు ఎలా అనిపించిందనేది మీరు కామెంట్ జేయండి. ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత మీరందరూ చూసుంటారు. చూసిన తర్వాత మీకు కూడా ఈ డౌట్ రావచ్చు. సో, రాశి ఖన్నా, అంజలి అండ్ వరుణ్ సిద్ధు జొన్నలగడ్డకి మ్యారేజ్ అయితది. మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టరు అని ఒక నిజం తెలుస్తది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు పుట్టరు అండ్ మిస్‌క్యారేజ్ అయిన రోజు ఒక సీన్ ఉంటదండి. ఆ సీన్ ఎందుకు పెట్టారు? నాకిప్పటికీ డౌటే. నేను థియేటర్‌లో జూషా అండ్ మళ్ళా వచ్చిన తర్వాత ఓటీటీలో గూడా జూషా. ఒకవేళ నేను థియేటర్‌లో ఏమైనా మిస్ అయ్యానా అని. ఆ సీన్ ఏంటి అంటే వరుణ్ అండ్ అంజలి మధ్య వచ్చే ఇంటిమేసీ సీన్. ఆ సీన్ ఎందుకు పెట్టారని మీకు మాత్రం దెలిస్తే కామెంట్ జేయండి. నాకైతే 2 టైమ్స్ జూషినా ఎందుకు పెట్టారో ఆ సీన్ అనేది మాత్రం అర్థం గాలేదు. మూవీ కోర్ పాయింట్ చిన్నప్పటి నుంచి అనాథగా పెరిగిన సిద్ధు జొన్నలగడ్డకి ఒక ఫ్యామిలీ గావాలి. ఆ ఫ్యామిలీ ప్రాసెస్‌లోనే ఒక అమ్మాయిని లవ్ జేస్తాడు. ఆ అమ్మాయితోటి బ్రేకప్. దాని తర్వాత ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఆ అమ్మాయికి వీడికి పెళ్లయితది. పెళ్లయిన తర్వాత పిల్లలు పుట్టరు అని తెలుస్తది. సో, పిల్లలు పుట్టకపోతే అంజలి అలియాస్ రాశి కన్నా ఐవీఎఫ్ ప్రాసెస్‌లో పిల్లల్ని కనాలని అనుకుంటది. సో, దానికి సరోగేట్ మదర్‌గా మన సిద్ధు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్‌ని సెలెక్ట్ చేసుకుంటది. పాపం అంజలికి ఆ టైంలో రాగా హూ ఈజ్ సరోగేట్ మదర్ సిద్ధు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అనేది తెలియదు అన్నమాట. ఎప్పుడైతే అంజలి రాగాని చూపిచ్చి ఈమెనే సరోగేట్ మదర్ అన్నప్పుడు, వరుణ్ అక్కడే చెప్పాలి. షీ ఈజ్ మై ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. సో, నీకెలాంటి ప్రాబ్లమ్ లేదు అంటేనే మనం ముందటికి వెళ్తామని. అది గాకుండా నువ్వు కారేసుకొని బిల్డప్‌లు ఇచ్చుకుంటా ఈస్ట్రోజన్, టెస్టోస్టిరాన్ అది గాదు. ఓకే. చెప్పలేదు. నీకు చెప్పడం ఇష్టం లేదు అని అనుకుందాం. మరి ఇంటర్వెల్ బ్యాంగ్‌లో ఎందుకు చెప్పావు నాయనా? అంటే అప్పుడు మనకి మూవీ ముందలకెళ్ళాలనా? అసలు ఏ రీజన్, ఏ కాన్సిక్వెన్సెస్ ఫోర్స్ చేశాయి నిన్ను ఇంటర్వెల్ బ్లాక్‌లో చెప్పడానికి? జస్ట్ బేబీకి హార్ట్ ఫార్మ్ అయింది. సో, నాకు ఇటు 'రాగా' ఉంటది, అటు 'అంజలి' ఉంటదనే ఉద్దేశ్యంతోట. సో, ఇక్కడే నాకు ఈ కోర్ పాయింట్ అనేది డిస్కనెక్ట్ అయిపోయిందండి. దీని తర్వాత నాకు స్క్రీన్ మీద ఏం కనిపించినా అది షిట్ లాగానే అనిపించింది. ఇలాంటి మూవీస్ తోటి ఇంకొక ప్రాబ్లమ్ అండి. ఏంటి అంటే ఆల్ఫా మేల్, ఆల్ఫా మేల్, ఆల్ఫా మేల్. అసలు ఆల్ఫా మేల్ అంటే ఏంటి? అది తెలుసుకోండి ఫస్ట్. తెలుసుకున్న తర్వాత అది మూవీలో యూజ్ జేయండి. తెలుసుకోకుండా మీరు మూవీలో యూజ్ జేసుకోవడం వల్ల అది ఇరిటేషన్ ఒస్తుందండి స్క్రీన్‌లో జూస్తుంటే. ఎందుకంటే ఒకడేమో తండ్రి కోసం ఇంకో అమ్మాయితోటి తిరగడం ఆల్ఫా మేల్ అంటాడు. ఇంకొకడేమో పిల్లల కోసం ఎక్స్ గర్ల్ ఫ్రెండ్‌ని పక్కన పెట్టుకోవడం ఆల్ఫా మేల్ అంటాడు. అరే! అది గాదురా నాయనా! కొన్ని ఎథిక్స్ కొన్ని ఏడుస్తాయి. మనిషి అన్న తర్వాత కొన్ని ఏడుస్తాయి. వాటి ప్రకారం నువ్వు కరెక్ట్ బతికితేనే ఆల్ఫా మేల్. సో, అది కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, ఇలాంటి స్క్రాప్‌నంతా పక్కకు నెట్టేయండి. ఇకపై అయినా అవాయిడ్ జేయండి. ఈ మూవీలో నాకు ఇంకొక ప్రాబ్లమ్ తమన్ మ్యూజిక్ బ్రదర్. ఎంత దారుణంగా ఉంటదంటే, మూవీకి, మ్యూజిక్‌కి అసలు సింక్‌లో ఉండదు తెలుసా?
అరే! ఈ మూవీ జూస్తే ఒక ట్రయాంగిల్ లవ్ డ్రామా, ఫ్యామిలీ డ్రామా మూవీ. కానీ నువ్వు 'సిద్దు' ఎంటర్ అయినప్పుడు ఇచ్చే బీజీఎం వన్ ఆఫ్ ద నాన్ సింక్ బీజీఎం ఇన్ ఎంటైర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అని చెప్పొచ్చు. అసలు ఆ బీజీఎం నాకు థియేటర్‌లో వస్తుంటే అసలు సీన్ ఏంటి? నువ్విచ్చే బీజీఎం ఏంటి? అరే! ఏంటి అసలు ఏం జరుగుతుంది? అబ్బా! ఇప్పుడేమైనా హీరో వచ్చి ఒక గన్నుతోటి అందరిని కాల్చేస్తాడా? లేకపోతే ఒక కత్తి పట్టుకొనొచ్చి అందరిని నరికేస్తాడా? అనే ఎక్సైట్‌మెంట్. కానీ నువ్వు జేసేదేంటి? ఇద్దరు అమ్మాయిల మధ్యలో ఉండి మధ్యలోకెళ్ళి ఒక తిప్పుతూ వయ్యారంగా జెప్పే డైలాగ్‌కి ఆ బీజీఎం అన్నమాట. సో, నాకైతే ఇది వర్కౌట్ అవ్వలేదు. మీకు ఎలా అనిపించిందో మళ్ళీ కామెంట్ జేయండి. ఇక ఈ మూవీని ఇంకో వెర్షన్‌గా గూడా తీయొచ్చు. ఇది జస్ట్ నాకొచ్చిన ఆలోచన మాత్రమే. ఎప్పుడైతే రాశీ ఖన్నాకి అలియాస్ అంజలికి విషయం దెలిసిందో, రాగా వరుణ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని డివోర్స్ ఇస్తా అంటది గదా! రాశీ ఖన్నా డివోర్స్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్, ఆ ఎమోషనల్ డ్రామాని చూపిస్తే మూవీ కొద్దిగా ఇంకా బెటర్‌గా ఉండేది. ఎందుకంటే సిద్దు చేసిన పనికి ఐ మీన్ వరుణ్ చేసిన పనికి రాశీ ఖన్నా ఇచ్చే రిటార్ట్ చాలా గట్టిగా ఉండాలి. అప్పుడే మనకి సినిమా అనేది చాలా ఇంపాక్ట్‌ఫుల్‌గా తయారైతదనేది నా ఒపీనియన్. సో, ఇదే సీరీస్‌లో ఇంకా 3 మూవీస్ ఉన్నాయి. ఈ వీడియో లెంత్ ఎక్కువ అవ్వడం వల్ల వాటిని పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4లో ప్లాన్ చేస్తా. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో గైస్. థాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.